మదర్గా ఇంట్లో ఓ పక్కనేమో నువ్వు కొంచెం బ్రైటర్ సైడ్ ఉండి, ఓ పక్కన ఇంకొక కొడుకు కొంచెం డార్కర్ సైడ్ ఉండి, అసలు మదర్ ఎట్లా రియాక్ట్ అవుతుండేవారు సంగీత్? ఇట్స్ ఏ వెరీ వెరీ వాట్ యు కాల్, అసలు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ మదర్, ఎనీ మదర్. అవును ఫర్ ఎనీ మదర్. అవును, అంటే అప్పుడు పాజిటివ్ తీసుకునేవాళ్ళు సార్. ఎలా పాజిటివ్ గా తీసుకుంటారు అంటే లైక్ మొన్న అన్న ఒక చోట చెప్పాడు సార్, ఇలా తమ్ముడు కొంచెం ఇప్పుడు వాడికి వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం బ్రేక్ తీసుకుని బాగా వస్తున్నాను. సో మదర్ కూడా అలా పాజిటివ్ తీసుకున్నారు సార్. నౌ ఇప్పుడు మ్యాడ్ హిట్ అయింది కాబట్టి కొంచెం అన్న కొంచెం యూనో హీ కెన్ ప్లాన్, కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుని వస్తాడు ఈసారి. అంటే గాబరాపడి డబ్బుల కోసం ఏ సినిమా? యా ఎగ్జాక్ట్లీ, యా దేర్ వాజ్ అ టైం. ఇప్పుడు టేకింగ్ దట్ గ్యాప్. యా తీసుకున్నారు సార్ మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్ టైంకి డెఫినెట్లీ సార్. కొంచెం టైం బాగుండేది, కొంచెం డబ్బులు సంపాదించాను కాబట్టి. అది వాడు చెప్పేవారు నాకు కూడా తెలియదు సార్. దట్ బికాస్ ఆఫ్ మీ వాడికి ఆ లగ్జరీ ఒకటి వచ్చిందని నాకు తెలియదు సార్. మొన్న వాడు చెప్పినప్పుడు నేను ఓకే మేబీ ఐ డోంట్ నో మెంటల్ లగ్జరీ వచ్చిందని వాడు చెప్తే తెలిసింది సార్ నాకు. ఐ వాజ్ గ్లాడ్ అట్లీస్ట్ సమ్ వాట్ ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్. నాకు తెలియదు, వీ నెవర్ లుక్ ఎట్ ఇట్. అవును సార్, వీ డోంట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే. సో సమ్ హౌ వాజ్ ఏబుల్ టు డూ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ పేడ్ ఆఫ్. అండ్ అంటే మదర్ పాజిటివ్ సార్. ఇప్పుడు తమ్ముడు కొట్టేప్పుడు నెక్స్ట్ అన్న కూడా కొట్టేస్తాడు హిట్. అలా షీ డజంట్ థింక్ ద అదర్ వే. తమ్ముడు కొడుతున్నాడు అన్న ఎందుకు కొట్టట్లేదు, నో, తమ్ముడు కొట్టాడు అన్న కూడా కొట్టేస్తాడు అంతే. సో దట్ ఈస్ హౌ మదర్స్ విల్ కీప్ పుషింగ్ యూ సార్. ఆవిడే అయితే మీకు అయ్యో 100%, 200% సార్, అది నో డౌట్. నోబడీ ఎల్స్ ఇస్ పుషింగ్ అస్ మోర్ దెన్ అవర్ మదర్స్. అంటే నువ్వు ఎక్కడో నువ్వు చెప్పడం విన్నాను నేను, అంటే సినిమాల్లోకి వచ్చేయాలి, నేను సినిమా స్టఫ్, నేను సినిమా మెటీరియల్, నేను పుట్టిందే సినిమా కోసం అనే ఆలోచనలోనే నువ్వు పెరిగేవు చిన్నప్పటి నుంచి సార్. కదా? అవును సార్, అవును సార్, 100%. ఆ మేరకి, ఆ ఆలోచనల మేరకి ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ ఒక హీరోగా, ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ దిస్? సార్ ఇప్పుడే ఐ వాజ్ జస్ట్ అట్ అనదర్ ఇంటర్వ్యూ వేర్ సార్ హ్యాపీనెస్ అనేది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుని ఒక కారు కొనుక్కోవాలనుకున్నాను, ఒక సంవత్సరం కష్టపడి కారు కొనుక్కున్నాను సార్, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. సడన్గా ఇంకో కోరిక వస్తుంది సార్. దిర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ మోర్ దట్ యూ వాంట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం కష్టపడి ఒక ఫలితం వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకొని నేర్చుకోవాలి సార్. మనం చాలా తక్కువ చేస్తాం సార్ ఇది. నేను ఇప్పుడు 2019లో ఆడిషన్ మొదలు పెడితే 2023లో నాకు మ్యాడ్ స్క్వేర్ వచ్చింది సార్, మ్యాడ్ వచ్చింది సార్, సారీ. అండ్ అది వర్కౌట్ అయిన తర్వాత నాకు ఒకళ్ళు చాలా కష్టపడ్డారు బ్రో, ఫలితం వచ్చిందని చెప్తే కానీ నాకు తట్టలేదు సార్. అవును కదా, నేను కష్టపడ్డాను, నేను ఎందుకు నన్ను అప్రిషియేట్ చేసుకోవట్లేదని ఒక 10 minutes నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్. చాలాసార్లు మనం కష్టపడతాం కానీ మనం అప్రిషియేట్ చేసుకోం సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ అప్రిసియేషన్లోనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది సార్. వీ షుడ్ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఎంజాయ్ అవర్ హార్డ్ వర్క్. మనం అనుకోకపోతే కష్టం సార్. అనుకున్నా అప్పుడు ఒకళ్ళు నాకు ఆ మాట చెప్తే నాకు తట్టింది సార్, లేకపోతే అప్పటి వరకు అసలు ఐడియా రాలా. అవును కదా, నేను కష్టపడ్డాను, సో ఐ డిజర్వ్ దిస్, సో ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి అప్పుడు నాకు నేను ఒకసారి వేసుకున్నాను సార్. కంప్లీట్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోతాను సార్, అయిపోతుంది చాలా కాలం కదా. మనకి మైండ్ లో ఎలా అయిపోతుంది సార్, చాలా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అని ఒక దీనిలోకి వెళ్ళిపోతుంది సార్. లేదు సార్, ఇఫ్ వీ ట్రూలీ డిజర్వ్ ఇట్, చాలా కష్టం తక్కువ కష్టం ఏం లేదు సార్, విల్ గెట్ సక్సెస్ సార్ వన్ డే, అంతే. ఓకే, అంటే ఇప్పుడు సంతోష్ సాబన్ కెరీరు, సంగీత్ సాబన్ కెరీరు కంపేర్ చేస్తే హౌ ఆర్ దీస్ టూ కెరీర్స్ ఎట్ దిస్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైమ్? అంటే నువ్వు వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? సార్ ద టూ కెరియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టెడ్ బై ఆడియన్స్. అన్న సినిమా హిట్ అవ్వాలని ఎంతమంది జనం కోరుకున్నారంటే దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ముక్కు మొహం తెలియని ఒక మనిషి సక్సెస్ అవ్వాలనుకోవడం అనేది అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఫాదర్ గుడ్ విల్ అవ్వచ్చు, అమ్మగారి ప్రేయర్స్ అవ్వచ్చు. అది చాలా తక్కువ వస్తుంది సార్. ఎందుకు అనుకోవాలి సార్ జనాలు, వీడి సినిమా హిట్ అవ్వాలి ఎందుకు అనుకోవాలి? అరే మనోడ్రా అని అనుకున్నారు కాబట్టి అయింది సార్ అది. ఆ మనోడు అని అనుకోవడమే ఒక సక్సెస్ సార్ అది. దట్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్. ఐ థింక్ ఐ టేక్ ఇట్ యాజ్ టూ కెరియర్స్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ఆడియన్స్ సార్. Audience and your well-wishers in the well-wishers, so many well-wishers nijanga. And I should also say media has been very very kind to me and my brother sir. I have to be very honest, because వచ్చే ముందు there's a perception media వాళ్ళు grill చేస్తారు, ఆడేసుకుంటారు, మనతో జాగ్రత్తగా ఉండాలి ఉంటుంది సార్. బట్ సిన్స్ day one I always felt very positive sir. Somehow media వాళ్ళు కూడా అరే మనోడే అని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు సార్. సో I think I'm very grateful to the media as well. అంత సపోర్ట్ చేశారు సార్ నన్ను.
నోవేర్ నన్ను ఎప్పుడు ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు సార్ నాకు. కానీ మీ ఫాదర్ ఎప్పుడు మీడియాతో ఎప్పుడు ఏ రోజైనా సరిగ్గా లేడు. ఎక్కడ మీడియా ఉంటే వాళ్ళు అక్కడ పరిగెట్టాలి, అక్కడ మూల కూర్చుని వెళ్ళి మాట్లాడమని పిలిస్తే కూడా, అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా గట్ట అప్పుడు లేదు కాబట్టి ఎవరి దగ్గర మ్యాగజైన్లు ఇంటర్వ్యూలు కూడా ముక్కు మూసుకుని పరిగెట్టేవాడు, పెద్ద ముక్కు కదా పరిగెట్టేవాడు. నాది ఆయన ముఖ్య సార్. మీ అన్నది కూడా సో మీడియా రెస్పెక్టెడ్ హిమ్ ఫర్ హిస్ డిగ్నిటీ, డెఫినెట్లీ సార్, ఫర్ హిస్ పెనిట్రేషన్ ఇంటూ హిస్ క్రాఫ్ట్ అండ్ ఆల్ దట్. సో వర్షం తర్వాత హీ కుడ్ నాట్, అంటే మీరు చిన్నపిల్లలు మీకు తెలియదేమో కదా అప్పటికి, వర్షం తర్వాత కరెక్ట్ పిక్చర్ పడలేదు. లేదు సార్, రవితేజ గారితో సినిమా చేశారు సార్ చంటి అని, బట్ అది అన్ఫార్చునేట్లీ ఇట్ డింట్ వర్క్. కరెక్ట్ సినిమా పడలేదు అని చెప్పాను. అంతే సార్, ఇట్ డింట్ వర్క్ సార్. హీ రియలీ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ సార్, బట్ సమ్హౌ ఇట్ డింట్ వర్క్. అండ్ దెన్ రైట్ దెన్ పునీత్ రాజ్ కుమార్ గారు హ్యాస్ సైన్డ్ అ ఫిల్మ్ మయూరా అని, కన్నడలో ఇట్ వాస్ అబౌట్ టు స్టార్ట్. ఒక 1 month లో షూటింగ్ అనగా ఫాదర్ హ్యాడ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ దెన్ obviously passed away and the project went on hold. Yes, correct. Project 1 month అవును సార్, అయిన టైంకి తను లేడు. Yeah, దట్స్ వాట్ ఇట్ ఈస్. అవును సార్. కానీ నేను